ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మహనీయుడిది 133వ జయంతి సందర్భంగా మనందరం ఎవరైతే మనం ఇవాళ ఈ ప్రకృతిలో స్వేచ్ఛావాయువులు పీలుస్తూ అభివృద్ధి ఫలాలని కింది స్థాయి నుంచి దళిత, బహుజన, గిరిజన సోదరులందరూ కూడా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నారో దానికి రూపశిల్పి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అందులో భాగంగా ఈనాడు తెనాలి పట్టణంలో మరి ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారికి, ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత మనం పూలు అర్పించలేము, కానీ ఉడతాభక్తిగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సోదరులు జూపల్లి వంశీ, మా దారా రామకృష్ణ, బాబ్జీ, సునీల్, తమ్ముడు అక్కిదాస్ కిరణ్ గారు, అలాగే నాతాటి అనిల్, ఇంకా అనేక మంది పెద్దలు, యువత ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉడత సహాయంగా అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యంగా మా సినిమా హాల్ స్వరాజ్ థియేటర్ వద్ద చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నాకు దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ సినిమాలు గట్టి కూడా మేము పుట్టక తల్లికి అప్పటి నుంచి, చిన్నపిల్లలప్పటి నుంచి వీళ్ళందరూ కూడా మా అమ్మటే ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆ మహానుభావుడిని స్మరించుకోవటం మనందరి యొక్క కర్తవ్యం చెప్పేసి భావంతో ఈ 2 మాటలు మీ దగ్గర మాట్లాడడానికి నేను వచ్చా. ప్రప్రదంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేవలం మనం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానో ఇంకో సందర్భంగానో నివాళులు అర్పించి దండలేయటమే కాదు, ఆ మహనీయుడు ఏవైతే యువతకు సందేశం ఇచ్చాడో అట్టడుగున్నటువంటి ఈ భారతదేశంలో ఎవ్వరు కూడా అంటరానితనానికి కానీ, ఆకలికి కానీ ఎవ్వరు కూడా దగ్గరగా ఉండకూడదు. అంటరానితనాన్ని పారదోరాలనే దృక్పథంతోనే ఆయన బాల్యం నుంచి కూడా బ్రహ్మాండంగా ఎదురు తిరిగి, ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎదురు తిరిగి పోరాటం చేస్తే చిన్నప్పటి నుంచి కూడా అది గమనించి ఆనాడు బరోడా మహారాజు గారు ఈ అబ్బాయి భవిష్యత్తులో ఈ యొక్క దేశానికే తలమానికి అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఆయన పెద్ద అయిన తర్వాత యూకే కూడా పంపించడం, లండన్, ఇతర దేశాలు కూడా పంపించడం జరిగింది. మరి అక్కడ దాదాపుగా 18 డిగ్రీలు చదివి ప్రపంచ మేధావుల్లో 10 మేధావుల్లో ఒకడై తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆనాడు మన స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే 1947 అక్టోబర్లోనూ నవంబర్లోనూ రాజ్యాంగాన్ని రచించుకుని మన పాలసీని మనం నడిపించుకుందాం అనే దాంతోనే ఆనాడు యొక్క రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి అప్పటి మన ప్రభుత్వం సంసిద్ధమైంది. అంతకు ముందు దాకా కూడా ఇండియా కాదు, బ్రిటిష్ ఇండియా 1938 యాక్ట్లో ఉండేవాళ్ళం మనం. ఎప్పుడైతే అంబేద్కర్ గారిని
ఈ యొక్క రాజ్యాంగానికి రూపశిల్పిగా నియమించారో ఈ రాజ్యాంగం మొత్తం కలిసి 18 సమితిలుగా విభజించబడింది. 18 సమితిలుగా. అందులో ముసాయిదా సమితి చాలా అమోఘమైనటువంటి సమితి. ముసాయిదా సమితి. ఆ ముసాయిదా సమితికి అధ్యక్షుడిగా అంబేద్కర్ గారిని వేస్తే ఇంకెవరూ సాహసం చేయలే. మిగతా 17 సమితిల్లో మేము వచ్చి ఈ రాజ్యాంగం రచించలేమంటే 1947 డిసెంబర్లో ఏకగ్రీవంగా మొత్తం రాజ్యాంగానికి మొత్తం రూపశిల్పిగా ఏకగ్రీవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నియమించడం జరిగింది. ఇది చరిత్ర. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అహోరాత్రులు ఈ యొక్క గ్రంథాన్ని ఏ రకంగా ముస్లిమ్స్కి ఖురాన్ ఏ రకమైన పవిత్ర గ్రంథమో, ఏ రకంగా బైబుల్ క్రైస్తవులకి ఏ రకంగా పవిత్ర గ్రంథమో, హిందువులకి భగవద్గీత ఏ రకంగా పవిత్ర గ్రంథమో, అలా భారతదేశానికి కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆ మహానుభావుడు మనకి సమర్పించి 1949 డిసెంబర్లో ఇస్తే 1950 జనవరి 26న పార్లమెంట్లో దాన్ని పెడతాం జరిగింది. మన యాక్ట్ అప్పుడు ఇక మన యాక్ట్, మన రాజ్యాంగం, మన ఐపీసీ పెనల్ కోడ్ కానివ్వండి అన్నీ ఇక మన రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. దాన్నే రిపబ్లిక్ డేగా మనం కొనియాడుతూ ఉన్నాం. 47 ఆగస్టు 15 అంటే మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చానాళ్ళు బ్రిటిష్ ఇండియా యాక్ట్ 38 దాంట్లోనే మనం పాలించబడ్డాం. ఎప్పుడైతే అంబేద్కర్ గారు ఈ యొక్క మన రాజ్యాంగాన్ని రచించి మనకు అంకితం చేశారో అప్పటి నుంచి కూడా రిపబ్లిక్ ఇండియా అవ్వటం జరిగింది. ఇది అందరం కూడా మనం గమనించాలా. అంబేద్కర్ భావజాలను పుణికిపుచ్చుకోవాలా. ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసం పోరాడాడో, ఎక్కడ అంటరాంతనం ఉండటానికి వీల్లేదు, ఎవరు కూడా ఆకలితో మరణాలు ఉండటానికి వీల్లేదు, ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదని చెప్పేసి మంచి దృక్పథంతో దీన్ని చేయటం జరిగింది. స్వరాజ్ ట్యాక్సీ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్మించారు. జూపల్లి వంశీ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఎస్కే ప్రసాద్ గారు విచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరి వాడి కాదు అందరి వాడని కూడా ఇప్పుడు బిఎస్కే ప్రసాద్ గారు మనకు తెలియపరిచారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి సూక్తులు కానివ్వండి, మొట్టమొదటి నుండి అది ఏ విధంగా రూపొందించబడి అన్ని కూడా కులంకుశంగా కూడా తెలియపరిచారు బాబు గారు. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరం కూడా యువత అక్షరం అనే ఆయుధం ద్వారానే మన ప్రజల్లో చైతన్యవంతం తీసుకెళ్లి వారి కుటుంబాలలో అందరూ కూడా బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చూసుకోండి, తెచ్చిన వస్తువులు నష్టపోకుండా జాగ్రత్త చేసుకోండి. ఎవరికి బాధ్యత